దినమున చనిపోయిన వాడు తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తుల తండ్రి అయిన దేవుని చేతిలో కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకు అందరము సహవాసమును పాప క్షమాపణను శరీర వృత్తాలను నిత్య జీవనం ఉంచున్నాను. ప్రభుత్వ యొక్క సేవలు అందించి అంత మాత్రమే కాదు, వీరి కుటుంబాలు వీరు క్షేమకరంగా ఉండాలని ప్రభుత్వం కూడా చక్కని అవకాశాలు కల్పించే విధంగా వీరిని వాడుకొని ఆ దేవుని కార్యాలు జరిగించడంలో వీరు ఒక సాధనలో వాడుకున్నట్టు వీరిని కుటుంబం మనం ప్రార్థన చేద్దాం. దేవా, సర్వ సృష్టికర్తవును సర్వ జగత్ రక్షకుడైన తండ్రి, నైనా చైర్పర్సన్ గారిని మా మధ్య నడిపించావు. ఈ జన్మదిన సంతోషంలో పాలు పొందొచ్చు తండ్రి. వారు కూడా శుభములు అందించడానికి, ఈ సంతోషంలో పాలు పొందడానికి ఏం చేసాం? దేవుడు ఎత్తి పట్టుకుంటాడని చెప్పాము. నిజంగా దేవుడు వారిని ఎన్నుకున్నాడు. మన మధ్య అనేక కార్యక్రమాలు జరిగించారు. వారు ఇంకా జరిగిస్తారని ఆశిస్తూ ఆ దేవుని దీవెనలో ఈ నాయకత్వం అంతటికీ ఎల్లప్పుడూ దయచేయాలని మా ప్రార్థన. విష్ యు ఆల్ ది బెస్ట్ సార్. మనకు బిడ్డతో ఉత్సాహాన్ని ఆశపడుతూ ఈ మధురమైనటువంటి ఈ స్వీట్ ఎంత మధురంగా ఉంటుందో మా సావాసం కూడా అంతే మధురంగా ఉంచాలి. ఎలాంటి చేదు అనుభవాలు రాకుండా మీ సన్నిధిలో తోడుగా ఉంచాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. వెరీ మెరీ క్రిస్మస్. So all the best, sir. God bless you. యేసుక్రీస్తు గారు జన్మించిన రోజు ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వారి యొక్క అనుగ్రహంతో పూజలు అందుకొని మరి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. మీ అందరికీ మా ఎమ్మెల్యే సంధ్యాన్న గారి పక్షాన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికలలో మరి సంజయ్ గారిని దీవించి ప్రార్థించి మరి అత్యధిక మేరతో గెలవాలని ఏదైతే మీరు ఆశయంతో ముందుకొచ్చారో ఆ ఆశయానికి అనుగుణంగా సంజయ్ గారు మరి పెద్ద మేరతో గెలవడం జరిగింది. వారు కూడా మీ ఓటుకు వమ్ము చేయకుండా